कृष्णं कमलपत्राक्षं पुण्यश्रवणकीर्तनं वासुदेवं जगद्योनिं नौमि नारायणं हरिं नित्याय निरवध्याय सत्यानन्दचिदात्मने सर्वान्तरात्मने श्रीमद् वेंकटेशाय मंगलम्। महनीय घनफणा मनुल शैलमुगंटि बहुविभवमुल मंटपमुलु गंटि महनीय घनफणा मनुल शैलमुगंटि बहुविभवमुल मंटपमुलु गंटि सहजनवरत्न कांचन वेदिकलु गंटि रहिवहिंचिन गोपुरंबुल वेगंटि सहजनवरत्न कांचन वेदिकलु गंटि रहिवहिंचिन गोपुरंबुल वेगंटि कंटि अखिलांड कर्तनधिकुनि गंटि कंटि नगमुलु वीडुगొంటి निजमूर्ति गंटि निजमूर्ति गंटि निजमूर्ति गंटि अजमाक्षरम् अद्वैतमनन्तम् अजमाक्षरम् अद्वैतमनन्तं ध्यायति ब्रह्मपरं शान्तं न हि रे न हि शङ्का काचित् न हि रे न हि शङ्का काचित् न हि रे न हि शङ्का ये त्यजन्ति बहुतरपरितापम् ये त्यजन्ति बहुतरपरितापम् ये भजन्ति सच्चित्सुखरूपम् न हि रे न हि शङ्का काचित् न हि रे न हि शङ्का काचित् न हि रे न हि शङ्का परमहंस गुरु बणितं गीतं परमहंस गुरु बणितं गीतं ये पठन्ति निगमार्धसमेतं न हि रे न हि शङ्का काचित् न हि रे न हि शङ्का काचित् न हि रे न हि शङ्का। భగవద్గీత 2వ అధ్యాయము 18వ శ్లోకంలో అంతవంత ఇమే దేహాః నిత్యస్య ఉక్తాః శరీరిణః అనాశినో అప్రమేయస్య తస్మాత్ యుధ్యస్వ భారత తస్మాత్ యుధ్యస్వ భారత అంతవంత ఇమే దేహాః. నిన్నటి రోజున ఈ పదాన్ని ఉద్దేశించి చర్చించుకున్నాము. అంతవంత ఇమే దేహాః, ఈ దేహములనేటువంటివి ఎప్పటికైనా నశించేటువంటివే అనేటువంటి మాటగా పారమార్థికములో స్థూల దేహమే కాదు, లోన ఉన్నటువంటి మరి సూక్ష్మ దేహము, కారణ దేహము అనబడేటువంటివి కూడా అవి కూడా అంతవంతః, ఎప్పటికైనా నశించే విధానమే కలిగి ఉన్నటువంటిది అనే విషయాన్ని మనం చెప్పుకోవడం జరిగింది. ఆ ప్రకారంగానే ఈ దేహత్రయాన్ని ఆశ్రయించి ఉన్నటువంటి మరి ఏ యొక్క అధినాయకుడుగా
జీవుడు అనేటువంటి విషయంగా చెప్పుకుంటూ ఉన్నాము. అట్టి ఆ జీవుడు కూడా అంతవంతః, చివరికి ఆయన కూడా మరి తన యొక్క రూపాన్ని వదిలి వెళ్ళిపోవలసిన పరిస్థితి. కనుక జీవుడు నిత్యుడా అని చెప్పారంటే జీవుడు కూడా అనిత్యుడు అని అర్థం. కనుక జీవత్వము అనేటువంటిది కల్పింపబడింది. ఏదో ఒక పూట అది కూడా తొలగిపోయేది. కాబట్టి శరీరముల వరకే పోతాయి, అంతవంతః నశించేటువంటివిగా ఉన్నాయనేటువంటి మాటలో శరీరములతో పాటు శరీరిణః నిత్యస్య ఉక్తాః శరీరిణః అనగా లోన శరీరములు కలిగి ఉన్నటువంటి ఏ యొక్క జీవుడు అనే విధానం ఉన్నదో ఆ జీవునిలో మరి జీవచేతనమై ఉన్నటువంటి ఆత్మ అనేది మాత్రమే నిత్యస్య ఉక్తాః నిత్యుడుగా చెప్పబడేటువంటి విధానము. శరీరిణః ఇది బహువచనం. శరీరీ, శరీరిణౌ, శరీరిణః అనేది బహువచనం. శరీరీ అనేది ఏకవచనం. శరీరం గలవాడు శరీరీ అంటారు. శరీరం గలవాడు శరీరీ, దేహం గలవాడు దేహి. ఇట్లా వచ్చే విధానం కాబట్టి ఇక్కడ పరమాత్మ శరీరిణః అని బహువచనంలో చెప్పడం జరిగింది. ఎందువల్ల బహువచనంలో చెప్పడం అని చెప్పనంటే ఒక్కొక్క శరీరములో ఒక్కొక్క జీవుడు ఉన్నాడు కాబట్టి శరీరిణః అనాల్సిన పరిస్థితి వచ్చింది ఇక్కడ. కాబట్టి ఏ దేహములో ఉన్న జీవుడు ఆ దేహములోనే ఉంటాడు. కాబట్టి జీవుడు వాడు సర్వవ్యాపకుడు కాదు, పరిచ్ఛిన్నుడు. ఎవరిలో ఉండే జీవత్వము వాళ్ళలో ఉంటుంది. కానీ ఆ జీవత్వము లోపల జీవునికి వాచ్యార్థము లక్ష్యార్థము రెండు ఉంటాయి. వాచ్యార్థముగా ఉన్నటువంటి అంశములు అంతరిస్తాయి. లక్ష్యార్థమై ఉన్నటువంటి ప్రత్యేగాత్మ మాత్రం నిత్యస్య ఎప్పటికీ ఉండేటువంటి విధానమే. కాబట్టి ప్రకారంగా శరీరిణః నిత్యస్య అన్నట్లయితే మరి జీవత్వం నిత్యత్వము అనే అనాలసి వస్తుంది. మరి జీవత్వం నిత్యత్వం కలిగి ఉన్నట్లయితే మోక్షం అనేది ఎవరికి? కాబట్టి జీవుడు నిత్యుడు కాడు, జీవుడు మధ్యలో కల్పింపబడ్డాడు. అది అవిద్య ఉపాధి కారణంగా జీవత్వం భాషిస్తుందే తప్ప అవిద్య అనేది కనుక తొలగిపోయిందా అంటే అక్కడ జీవో బ్రహ్మైవ నాపరః. కనుక ఆ జీవుడు అనే పేరు పోయి బ్రహ్మం మాత్రమే ఉంటుంది. అందువల్ల లోన మూలా విద్య అనే ఉపాధి ఉన్నంత వరకు మరి శరీరిణః శరీరీ దేహం గలవాడుగా జీవుడుగా పిలువబడతాడు. ఎప్పటికైనా కూడా జీవత్వం తొలగింపజేసుకోవాల్సి ఉంటుంది. జీవత్వం తొలగిపోతేనే మరి బ్రహ్మత్వం సిద్ధిస్తుంది. దాన్ని జీవ బ్రహ్మైక్యము అంటారు. కనుక జీవ బ్రహ్మైక్యము అంటే జీవుడు తన యొక్క ఉనికిని కోల్పోయాడు, శుద్ధ బ్రహ్మము అయినటువంటి విధానం. మనం గమనించినట్లయితే కొన్ని పురుగులు ఎర్రగా ఆకుపచ్చగా ఉండే పురుగులు అవి కొద్ది రోజులైన తర్వాత దాంట్లో నుంచి చేతాపోక చిలుక అనేది వస్తుంది. కనుక ఎర్రగా ఉండేటువంటి లావుగా ఉన్న పురుగు నుంచి కొద్ది కాలం దాన్ని తర్వాత చనిపోతుంది. దాని దేహం నుండి చేతాపోక చిలుక అనేటువంటిది వెలువడుతుంది. మనం లోకంలో చూస్తూ ఉంటాం. కాబట్టి ప్రకారంగా నానా విధములై ఉన్న కర్మలను చుట్టుముట్టుకొని అనేక పాపపుణ్యాలను మూట కట్టుకొని అవిద్యాదులను చేరదీసుకుని ఏ జీవత్వమును పొందటం జరిగిందో అట్టి ఆ జీవత్వం అనేది ఉన్నంతకాలం మరి ఈ యొక్క జీవులు ఈ భవసాగరములో ఏదాలిసే ఉంటుంది. ఇమే దేహాః దేహములు పొందే పరిస్థితి వస్తుంది. జీవుడుగా ఉన్నంత వరకు ఈ దేహాలు వస్తాయి. ఎప్పుడు జీవత్వం తొలగిపోతుందో ఆనాడే దేహాలు కూడా రావటం పోతాయన్నమాట.
పట్టు వండిన వడ్ల గింజ పట్టు ఊడిన బియ్యమేను. పాశబద్ధుడు జీవుడు పాశముక్తుడు దేవుడు. పట్టు ఉండిన వడ్ల గింజ, పైన పట్టు ఉంటే వడ్ల గింజ అంటాం. ఆ పట్టు కాస్త పోయిందా అంటే దాన్నే బియ్యము అన్నాం. కాబట్టి వడ్ల గింజ బియ్యం అయిన తర్వాత తిరిగి మళ్ళా ఆ బియ్యం వడ్ల గింజ కాదు. ఒకవేళ పట్టు అంటిస్తామండి, పట్టు అంటిస్తే వడ్ల గింజ కాదా అని చెప్పి అన్నట్లయితే వడ్ల గింజగా కనబడుతుందే కానీ దాంట్లో అంకుర శక్తి పోతుంది, అంకురించే శక్తి ఉండదు ఆ పట్టు ఊడిపోయిన తర్వాత. అట్లాగా ఈ జీవుడు అనే విధానంలో కూడా అవిద్యా సంబంధమై ఉన్నటువంటి ఆవరణం ఉన్నంతకాలమే జీవుడు తప్ప, అంటే అవిద్యా సంబంధ ఆవరణం పోయిన తర్వాత అక్కడ జీవుడు అనే పేరు ఉండదు. జీవో బ్రహ్మైవ నాప జీవో బ్రహ్మ. కాబట్టి జీవుడు ఆ బ్రహ్మం అనేటువంటి విధానంగానే ఆయన గోచరిస్తాడు. ఎట్లయితే పట్టు ఉన్నప్పుడు బియ్యం వడ్ల గింజగా ఉంటుందో, పట్టు పోయాక దాన్ని బియ్యము అన్నాము. అవిద్యా ఉపాధి ఉన్నంత వరకు జీవుడు అని చెప్పని, అవిద్యా ఉపాధి పోయిందా అంటే ఆయనే దేవుడు. కాబట్టి ఆ జీవత్వం అనేటువంటి మధ్యలో కల్పింపబడింది, మధ్యలో వచ్చినటువంటి వేదం, మధ్యలో వచ్చినటువంటి యొక్క వేషం అన్నమాట అది. తరుణి వేషంబుగై కొన్న తరు పురుషుడరయ పురుషుడగాత పరికెంప తరుణియగునే జీవభావంబు చేదోసు కేవలాత్మ ఆత్ముడగుగాక పరికింప జీవుడగునే అని రాముడు ఆంజనేయ స్వామితో అమనస్క యోగంలో చెప్పేటువంటి మాట. తరుణి వేషంబుగై కొన్న పురుషుడరయ. తరుణి వేషం పురుషుడు ధరించాడు. ఆ వేషం ఉన్నంతకాలం తరుణి స్త్రీగా కనబడతాడు. ఎప్పుడైతే ఆ వేషం తీసేశాడో పురుషుడే అన్నాడు. అట్టనే జీవభావంబు జేదోసు కేవలాత్మ ఆత్మడుగుగాక మరి తెలియ జీవుడగునే. అట్టనే ఆత్మ కూడా జీవుడు అనేటువంటి ఒకనొక వేషం వేసుకున్నటువంటి విధానము. అంటే జీవాత్మ అనేది బ్రహ్మజ్ఞానం ద్వారా తొలగింపబడుతుంది కాబట్టి అక్కడ కేవలం ప్రత్యేగాత్మ మాత్రమే ఉంటుంది కనుక ఆ ప్రత్యేగాత్మయే బ్రహ్మము. కాబట్టి ప్రకారముగా జీవత్వం అనేటువంటిది ఎప్పటికైనా పోవాలి, తొలగింపజేసుకుంటేనే మోక్షం తప్ప జీవత్వం అట్లాగే ఉంటే మళ్ళీ దేహాలు పొందాల్సిన పరిస్థితే ఏర్పడుతుంది. ఈ మాట వేమన కూడా చెప్తూ నీరు ముత్యమైన నీరుగా మారునా విశ్వదాభిరామ వినురవేమ. నీరు ముత్యమైన నీరుగా మారునా. ఆ ముత్యపు చెప్పలో పడ్డటువంటి యొక్క స్వాతి శనుకు మరి ముత్యముగా మారిన తర్వాత తిరిగి మరలా ఆ ముత్యం నీరుగా అవుతుందా అన్నాడు. అట్లాగే మరి జ్ఞాన విధానములో నివృత్తి మార్గములో యోగ సమాధి ద్వారా ఎప్పుడైతే ఆ జీవుడు బ్రహ్మము యొక్క స్వరూపాన్ని పొందాడో తిరిగి మరలా అతడు జీవుడుగా మారే విధానము ఉండదు అని చెప్పి అన్నాడు. కాబట్టి ప్రకారముగా అంతవంత ఇమే దేహాహ, ఈ దేహములే ప్రకారముగా అంతవంత స్థూల దేహము, సూక్ష్మదేహము, కారణదేహము అన్నీ కూడా ఏదో ఒక పూట అంతవంత నశించేటువంటివిగానే ఉన్నాయి. దేహాహ అంటే బహువచనం, దేహములు అని అర్థం. కాబట్టి స్థూల దేహం అనేటువంటిది ప్రారంభం పోతే స్థూల దేహం పోతుంది, సంచిత కర్మ పోతే సూక్ష్మదేహం పోతుంది. ప్రారంభం ఉన్నంతకాలం స్థూల దేహం ఉంటుంది, సంచిత కర్మ ఉన్నంతకాలం సూక్ష్మదేహం ఉంటుంది. ఎప్పుడు స్థూల దేహంలో ప్రారంభం ఖాళీ అయ్యిందో ఆ పూటే స్థూల దేహం పోతుంది. ఏనాడు సంచిత కర్మ జ్ఞానం ద్వారా దగ్ధం చేయబడిందో ఇక ఆ పూటే సూక్ష్మదేహం కూడా తన యొక్క శక్తి లేకుండా ఉడిగిపోతుంది. ఏనాడు మలిన సాత్వికం అంతరించిందో ఆనాడే ఇది శుద్ధ సాత్వికముగా పరిణమిస్తుంది. శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తి మాత్రమే ఉంటుంది. అటు శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తి ద్వారానే బ్రాహ్మీ అనుభవాన్ని పొందే విధానం వానికి ఏర్పడుతుంది. కాబట్టి
ఈ జీవత్వము అనేటువంటిది మధ్యలో కల్పింపబడింది అనేటువంటి అర్థం. అది కనుక జీవుడు నిత్యుడు కాడు అనేటువంటి మాట భగవద్గీతలో వస్తున్నటువంటి అంశం. క్షరశ్చాక్షర ఏవచ అన్నాడు. ద్వాపురుషౌ అస్మిన్ లోకే ద్వాపురుషౌ క్షరశ్చాక్షర ఏవచ క్షర సర్వాణి భూతాని కూటస్థ అక్షర అనే మాట పరమాత్మ గీతలో జీవేశ్వరుల యొక్క అంశాన్ని చెప్తూ జీవుడి విషయంలో క్షరుడు అనే పదం వాడాడు, ఈశ్వరుని యొక్క విషయంలో అక్షరుడు అనేటువంటి పదం వాడతాడు. కాబట్టి ఈశ్వరుడు నిత్యుడు, ఈశ్వరుడు ఎప్పటికీ ఉండాలి. ఈశ్వరుడు ఉంటేనే జీవులకు కర్మఫలాలని అందించే అవకాశం ఏర్పడుతుంది. లోకములో అనంత కోటి జీవులు ఉన్నాయి. అనంత కోటి జీవులన్నీ కూడా ఈశ్వరుని యొక్క అధీనములో తమ బతుకులు కొనసాగింపజేసుకుంటూ ఉన్నాయి. సమస్త జీవులకి కూడా ఈశ్వరుడే అధినాయకుడు అన్నారు. సమో సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం. కనుక ఈ జీవులన్నీ కూడా ఈశ్వరుణ్ణి ఆశ్రయించి ఉన్నాయి. ఈశ్వరుడు కర్మ ఫల ప్రదాత, జీవుడు కర్మఫల భోక్త. అందువల్ల మరి ఈశ్వరుడు అన్నప్పుడు అక్షర కూటస్థ అక్షర అన్నారు. నా క్షర అక్షర, ఆయన చెడిపోయే విధానం కాదు, ఈశ్వరత్వం తొలగిపోయే విధానం కాదు. ఎందుకంటే ఆ ఈశ్వరుణ్ణి ఆశ్రయించి జీవులన్నీ కూడా ఉన్నాయి కాబట్టి అట్టి జీవులకు ఈశ్వరుడు అధినాయకుడుగా ఉండటం కారణంగా ఆయన్ని అక్షర అన్న మాటతో చెప్పుకొచ్చారు. ఇక జీవుడి విషయం వచ్చినప్పుడు క్షరహ అన్నారు. క్షరశ్చాక్షర ఏవచ, జీవుడి విషయంలో క్షరహ ఎందుకు వాడారని చెప్పనంటే, ఎవరైతే మోక్షాపేక్ష కలిగి ఉన్నారో, మోక్ష మార్గంలో ప్రయాణం చేస్తూ ఉన్నారో, నివృత్తి మార్గంలో ప్రయాణం చేస్తూ ఉన్నారు, అటు నివృత్తి మార్గం వైపుకు ప్రయాణం చేసేటువంటి వారు యోగ సమాధిని చేరుకున్నప్పుడు అక్కడ జీవత్వం పూర్తిగా తొలగిపోతుంది. ఆ యోగ సమాధిలో ఏముంటుంది అంటే ప్రత్యేగాత్మ ఉంటుంది, అక్కడ జీవత్వం ఉండదు, ప్రత్యేగాత్మ అంటారు. అట్టి ఆ ప్రత్యేగాత్మయే బ్రహ్మం. అయం ఆత్మ బ్రహ్మ అని మాండుక్యం అన్నమాట. కనుక తురియం అనేటువంటి అంశం ఏర్పడిందా అంటే అటు ఉండేది ప్రత్యేగాత్మ అన్నమాట. జాగ్రత్తలో ఉండేది జీవత్వం, స్వప్నములో ఉండేది జీవత్వం, సుషుప్తిలో ఉండేది జీవత్వం. ఈ మూడు కూడా జీవ సంబంధ అవస్థలు, జీవ సంబంధ అవస్థలు. కాబట్టి జీవుడు కొద్దిసేపు జాగ్రత్తలో ఉంటాడు, కొద్దిసేపు స్వప్నంలో ఉంటాడు, కొద్దిసేపు సుషుప్తిలో ఉంటాడు, మళ్ళీ జాగ్రత్త అవస్థకు వస్తాడు. ఈ విధంగా మరి జాగ్రత్త అవస్థ వీడి స్వప్నంలో పోయినవాడు, స్వప్నంలో ఉన్న తాను సుషుప్తిలో పోయినవాడు, ఆ సుషుప్తిలో పోయినవాడు తురియంలోకి పోతాడా? పోతున్నాడా? మళ్ళా జాగ్రత్తలో ఉన్నవాడు స్వప్నంలోకి పోతున్నాడు, స్వప్నంలో ఉన్నవాడు సుషుప్తిలోకి పోతున్నాడు, సుషుప్తిలో ఉన్నవాడు సమాధిలోకి పోతున్నాడు. అంతేనా? ఇంకా సమాధిలోకి పోతే మనకెందుకు ఈ శవంతా? అడిపోవటంలో వీడు మళ్ళా జాగ్రత్త అవస్థకు వస్తున్నాడు, సుషుప్తి నుంచి మళ్ళీ జాగ్రత్తకు వస్తాడు, జాగ్రత్త నుంచి స్వప్నంలోకి పోతాడు, స్వప్నము నుంచి సుషుప్తిలోకి పోతాడు తప్ప యోగ సమాధిలోకి పోడు. ఎందుకంటే యోగ సమాధి అనబడేది ఈశ్వర సంబంధ ఉపాధి. కనుక జాగ్రత్త స్థూలదేహము, సూక్ష్మదేహము, కారణదేహము ఈ మూడు కూడా జీవ ఉపాధులు, జీవునికి సంబంధించిన ఉపాధులు. కాబట్టి జీవుడు మరి స్థూలదేహంలో ఉండి జాగ్రత్తానుభవాన్ని, సూక్ష్మదేహంలో ఉండి స్వప్నానుభవాన్ని, కారణదేహముతో ఉండి సుషుప్తి అనుభవాన్ని మూడు కూడా యథేచ్ఛగా పొందవచ్చు. కానీ యోగ సమాధి అనేది ఉన్నది చూసారా? ఆ యోగ సమాధి అనేటువంటిది ఈశ్వరాజ్ఞతో పొందేది. ఈశ్వరాజ్ఞ లేకుండా యోగ సమాధి రాదు.
ఈశ్వరానుమతిని పొందితేనే అటు ఈశ్వర అనుమతి కూడా ఎక్కడున్నది నీకు? మహాకారణం, శ్వాస, సోహం. హంస ఆశ్రయమే ఈశ్వరుని శరణ వేడటం. మామేకం శరణం రజ అన్నాడుగా. నన్ను శరణ వేడు అంటే ఏంటి అర్థం అక్కడ అంటే, ఎవరైతే ఈ మహాకారణంలో ప్రవేశిస్తారో, ఈ మహాకారణమే ఈశ్వరుడు. ఇది కారణదేహం జీవుడు, సూక్ష్మదేహం జీవుని ఉపాధి, స్థూలదేహం జీవుని ఉపాధి. కాబట్టి మూడింట్లలోకి పోవటానికి వాడికి ఎలాంటి యొక్క శ్రమ లేదు, ఏమి శ్రమ లేదు. ఏముందో కాస్త టిఫిన్ పెట్టారు, అదే కాస్త ఇంకేదైనా అన్నం చేసి, కూరలు చేసి, సాంబారు చేసి, వడలు చేసి, కారబూంది పకోడా చేసి, బజ్జీలు చేసి బాగా కుక్కామనుకో, దెబ్బకెళ్ళిపోతాం సుశుప్తికి. ఇక మీకు రూములు కూడా అవసరం అలా, ఇక్కడే పట్టుకుంటారు, వెళ్ళిపోతారు. అందుచేత ఏంటంటే ఈ మూడు దేహాలలో యథేచ్ఛగా వాడు తిరగవచ్చు, ఎలాంటి అబ్జెక్షన్ లేదు. స్థూలదేహంలో జాగ్రత్త అనుభవము, సూక్ష్మదేహంలో స్వప్నానుభవము, కారణదేహంలో సుషుప్తి అనుభవము. ఇవి పొందటానికి నీకు ఏమైనా శ్రమ ఉందా? ఏమైనా శ్రమ ఉందా? ఏమి లేదు. అక్కడ కుర్చీలో కూర్చుంటారు, తూగులేస్తూ ఉంటారు మధ్య మధ్యలో. ఉపన్యాసం చెబుతూ ఉన్నప్పుడు అధ్యాస భాష్యం ఉంటుందన్నమాట. అద్వైతం అధ్యాస భాష్యం ఉంటుందన్నమాట. అర్ధ స్వరూపాధ్యాస, సంసర్గాధ్యాస, సంబంధాధ్యాస, సంబంధి యొక్క అధ్యాస, అన్యోన్యాధ్యాస, అన్యతరాధ్యాస, ధర్మాధ్యాస, శక్తి ధర్మి యొక్క అధ్యాస. ఈ పాఠం కనుక తీసుకున్నాను అని చెప్పానంటే ఇక మీరు యథేచ్ఛగా సంచారం చేస్తారు, లోపల సుషుప్తిలోకి వెళ్ళిపోతారా పనే తూగుతూ ఉంటారు. ఏమి పక్క వాళ్ళు చెబుతారు, సోమ ఉపన్యాసం అయ్యాక శాంతిమంత్రం చెబుతారు, శాంతిమంత్రం చెప్పాక నన్ను లేపని చెప్పనంట. ఈ ప్రకారంగా ఏంటంటే జీవుడికి యథేచ్ఛగా ప్రయాణం చేసే విధానం ఏంటంటే ఒక్క స్థూల దేహము, సూక్ష్మదేహము, కారణదేహము, ఆ మూడింటి ద్వారా జాగ్రత్త, స్వప్న, సుషుప్తులు పొందటానికి పెద్ద శ్రమేమి లేదు. ఎక్కడ శ్రమ అంటే ఈశ్వరానుగ్రహముతో ఏర్పడేటువంటి యోగ సమాధి మాత్రమే అది శ్రమతో కూడినటువంటి అంశం అన్నమాట. ఎందుకంటే యోగ సమాధి అనేది అది ఈశ్వరుని యొక్క అధీనములో ఉన్నది. ఈశ్వర అనుజ్ఞ కావాలి, ఈశ్వరుని యొక్క అనుమతి కావాలి, ఈశ్వరుని కృప కావాలి. ఈశ్వరానుగ్రహం కలిగితే వాళ్ళల్లో కూడా యోగ సమాధిని పొందవచ్చు. మరి అట్లాగా ఆయన అనుగ్రహానికి పాత్రులయ్యే లోకంలో మన మహాత్ములుగా చెప్పుకునేటువంటి వాళ్ళందరూ కూడా ఈశ్వర కృపకు పాత్రులై వాళ్ళ యోగ సమాధి చేరి అక్కడ శుద్ధ బ్రహ్మమును పొందగలిగారు. కనుక శుద్ధ బ్రహ్మమును పొందాలని చెప్పనంటే మహాకారణము ఈశ్వరుని అనుగ్రహం కావాలి. అందువల్లే అందరూ కూడా ఈశ్వరానుగ్రహం కోసంగా ఆడ కూర్చున్నారు. హంస యొక్క ఆశ్రయంలో ఈశ్వరానుగ్రహం కోసంగా కూర్చున్నారు. అట్లా పట్టుగా కూర్చోవడం కారణంగా ఒక పూటతో రాదు, చాలా కాలం చేయాలి. చాలా కాలం చేయగా అప్పుడు వాళ్ళల్లో ఉన్నటువంటి కల్మషాలు అంతరించాలి. ముఖ్యంగా లభంతే బ్రహ్మ నిర్వాణం ఋషయ క్షీణ కల్మషాహ అన్నారు కదా. యుంజన్ తదాత్మానం యోగి విగత కల్మషాహ అన్నాడు కదా. ఆ కల్మషాలు లోపల ఉన్నాయి. సూక్ష్మదేహంలో ఉన్న కల్మషాలు, అనేక పాప సంబంధ దోషాలు, ఇవన్నీ కడగబడాలి. ఆ కడగబడేటువంటి ప్రక్రియ నీకు ఈ మహాకారణము సోహం. ఈ సోహములో ఉంటే హంస యొక్క ఆశ్రయంగా ధ్యానములో ఉంటే ధ్యానం నిర్విషయం మనః, స్నానం మనోమలత్యాగం, శౌచం ఇంద్రియ నిగ్రహ అని మనకి స్కందోపనిషత్తులో వస్తాయన్నమాట. స్నానం మనోమలత్యాగం. కాబట్టి ఇది జ్ఞాన స్నానం. హంస యొక్క ఆశ్రయంలో ఉండటం అనేటువంటిది అది జ్ఞాన స్నానం అవుతుంది. అక్కడ ఈశ్వరుడు ఉన్న విధానం కాబట్టి ఆ కల్మషాలన్నీ కూడా పోవాలి. ఆ పోయిన తర్వాతే అప్పుడు ఈశ్వరుడు నిన్ను దగ్గరికి తీసుకోవటం అవుతుంది.
అటు ఈశ్వరానుగ్రహముతోనే వారు శుద్ధ బ్రహ్మమును పొందాల్సి ఉంటుంది. కాబట్టి అటు ఈశ్వరానుగ్రహముతో పొందేటువంటి యొక్క అంశమును దాన్ని యోగ సమాధి, తురీయము యోగ సమాధి అన్నారు. అటు యోగ సమాధి యందు మాత్రమే ఆ జీవుడు తన యొక్క జీవత్వమును పూర్తిగా విడనాడి అక్కడ జీవ బ్రహ్మైక్యము అయిపోతాడు. కాబట్టి ఈ ప్రకారంగా జీవుడు కూడా క్షరహ, తొలగిపోయేవాడు. ఎప్పటికైనా జీవత్వం పోతేనే నీకు బ్రహ్మత్వం సిద్ధించేది. అందువల్ల అంతవంత ఇమే దేహాహ అన్నారు. అంతవంత ఇమే దేహాహ అన్నప్పుడు మన సాధారణాంశములో ఈ విశ్వములో ఉన్న దేహాలన్నీ కూడా ఎప్పటికైనా అంతరించేటువంటివి అని అర్థము. రెండవది బహువచనం చెప్పారు కాబట్టి ఈ దేహమే కాదు, లోన ఉన్న సూక్ష్మదేహము, దాని లోపల ఉన్న కారణదేహము, ఇమే దేహాహ ఈ దేహములు కూడా అంతరించేవి అని చెప్పుకునే అర్థములో నిత్యస్య ఉక్తాహ శరీరినః అని పక్కన చెప్పాడు. నిత్యస్య నిత్యుడు అన్నాడు. ఎవరు అంటే శరీరినః అనగా జీవులు అన్నప్పుడు ఆ జీవులలో ఉన్నటువంటి యొక్క వాచ్యార్థము ఉన్నది, లక్ష్యార్థము ఉన్నది. వాచ్యార్థము అంటే జీవత్వమునకు హేతువుగా ఉన్నటువంటి భాగాన్ని అవిద్యాదులను వాచ్యార్థం అంటారు. అవిద్య ఉపాధి కలిగి ఏ చేతనమైతే ఉన్నదో ఆ చేతనము లక్ష్యార్థం. కాబట్టి లక్ష్యార్థమై ఉన్నటువంటి యొక్క ఆత్మ మాత్రమే నిత్యస్య అన్నారు. నిత్యుడు బ్రహ్మము నిత్యుడు అన్నారు. కాబట్టి ప్రకారముగా శరీరినః అంటే జీవులని చెప్పి అర్థం. అనాశినో అప్రమేయస్య తస్మాత్ యుధ్యస్వ భారత. అనాశినః అప్రమేయస్య భగవంతుడు ఎట్లా ఉన్నాడు అని చెప్పారంటే అనాశినః అంటే నాశరహితుడు అన్నాడు. అప్రమేయస్య ఆయన మరి ప్రమగాడు, అప్రమేయుడు అన్నారు. అప్రమేయుడు అని చెప్పారంటే ప్రమరహితుడు అని అర్థం అన్నమాట. ప్రమ అని చెప్పారంటే ప్రమ కరణం ప్రమాణం, ఇది వేదాంత భాష. ప్రమ కరణం ప్రమాణం. ప్రమ అంటే తెలియబడేటువంటి వాట్లను ప్రమలు అంటారు. ఏం తెలియబడుతూ ఉన్నాయి? శబ్దములు, స్పర్శములు, రూపములు, రసములు, ఇవి మన తెలియబడేటువంటివి అన్నమాట. తెలుసుకునేటువంటివి మొత్తం జ్ఞానేంద్రియాలు 5 ఉన్నాయి. ఎవరైనా 5 ద్వారానే తెలుసుకోవాల్సి ఉంటుంది. 5 ఇంద్రియాల ద్వారా తెలియబడేటువంటి ఏమిటి అంటే శ్రోత్రేంద్రియముతో శబ్దము, త్వగేంద్రియముతో స్పర్శలు, నేత్రేంద్రియముతో దృశ్యములు, జిహ్వేంద్రియముతో రసములు, ఘ్రాణేంద్రియముతో గంధములు అన్నమాట. ఇవి 5. ఎంత విధానం కలిగి ఉన్నా కానీ తెలుసుకోవటానికి యోగ్యమై ఉన్నటువంటి ఇంద్రియాలు మనకున్నటువంటివి 5 కాబట్టి 5 ఇంద్రియాలతో మన విషయాలని తెలుసుకుంటూ ఉన్నాం. ఈ తెలియబడేటువంటి యొక్క వాట్లనే ప్రమలు అంటారు. ఇక్కడే ఉన్నారు అప్రమేయస్య అనాశినః. అప్రమేయస్య అనాశినః అది నాశరహితము అనే ఒక అంశం అన్నమాట. అప్రమేయస్య ఆయన ప్రమేయము కాదు అన్న ప్రమ కాదు. అది ప్రమ అంటే ఏం చెప్పుకున్నా తెలియబడేటువంటి వాటి అన్నిటినీ కూడా ప్రమలే అంటారు. శబ్దములు, స్పర్శములు, రూపములు, రసములు, గంధములు, విశ్వములో ఏవైతే ఉన్నాయో మొత్తం కూడా ప్రమలే. అది కాబట్టి ప్రమ అంటే జ్ఞానం అన్నమాట. ప్రమ అంటే జ్ఞానం. ఇదేమిటి అన్నాను అనుకో, సెల్లు అన్నారు. జ్ఞానం కలిగిందా లేదా? సెల్లు అని తెలియబడింది. తెలియటమే జ్ఞానం అంటే. తెలియబడకపోవటం అజ్ఞానం, తెలియటం జ్ఞానం. ఇదేమిటి అంటే ఇది పుస్తకము, తెలియబడింది అన్నమాట. జ్ఞానం కలిగింది. ఈ పుస్తకం అన్న జ్ఞానం కలిగింది. ఇదేమిటి అంటే గడియారము, గడియారం అన్న జ్ఞానం కలిగింది. కనుక దీనికుండే జ్ఞానం ఇది, దీనికుండే జ్ఞానం ఇది, దీనికుండే జ్ఞానం ఇది. అయితే ఇది సెల్ అనే జ్ఞానం కలిగినా కానీ దీంట్లో తెలియకుండా ఉన్న అంశాలు చాలా ఉన్నాయి. మళ్ళా దీంట్లో ఎన్నో ఉన్నాయి కదా. లోపలికి పోతే అవి తెలుసా అంటే అవి తెలియదు నాకు. ఇది సెల్లు అన్నది తెలుసు అంటారు.
ఇది గడియారము అన్నది తెలుసు. దాంట్లో ఏమున్నాయంటే ఏం తెలుస్తుంది నాకు? దాన్ని ఇప్పాలి. ఇప్పి పెడితే దాంట్లో చక్కెరలు అయ్యా ఉంటే మొత్తం ఇప్పి పక్కన పెట్టామనుకో, ఇవన్నీ కూడా భూచక్రాలు అయ్యా అంటారు. సరే ఇప్పి పక్కన పెట్టావురా, అలా సెట్ చేయరా అని చెప్పానంటే పీకి పెడతా. మళ్ళా సర్దుబాటు చేయాలంటే మళ్ళీ ఆ జ్ఞానం లేదు. ఆ జ్ఞానం రావాలంటే ఆ తయారు చేసేవాడు ఉన్నాడు కదా, ఆడ కూర్చోవాలి. ఈ మొత్తం పట్టుకుపోయి ఆడ కూర్చుంటే అప్పుడు వాడు ఒక 2 సంవత్సరం కాలం పాటు దగ్గర పెట్టుకుని మళ్ళీ అవి ఇప్ప తీయటము, మళ్ళీ పెట్టించటము, ఇప్ప తీయటము, మళ్ళీ పెట్టించడం చేయగా ఏమవుతుంది? కొద్ది కాలానికి అయ్యా నువ్వు చెప్పాల్సిన అవసరం నేనే పెట్టుకుంటాను వస్తుందన్నమాట. ఈ ప్రకారంగా మనకి తెలియబడేటువంటివన్నీ కూడా జ్ఞానాలే. అవి సామాన్య జ్ఞానం వరకే. ఇదేమిటండి? ఇది ల్యాప్టాప్ అండి అన్న జ్ఞానం కలిగింది కదా, తెలియటమే జ్ఞానం. మరి దాంట్లో ఏమున్నాయి? సాఫ్ట్వేర్లు ఏమున్నాయి? దాంట్లో పరికరాలు ఏమున్నాయి? అక్కడ నేను పోవాలా? మళ్ళీ నాకు ఆ జ్ఞానం లేదు. ఇదేమిటని చెప్పి అడిగావు కాబట్టి ల్యాప్టాప్ అనేది తెలిసింది కనుక అంతవరకే. ఇది సాధారణ జ్ఞానం అన్నమాట. అట్లా మనం చూసేటువంటి వాటిలలో మనకు పూర్ణముగా తెలిసినటువంటి ఏమీ లేవు. పైకి మాత్రమే మన వద్దకు పదాలు వచ్చాయి కాబట్టి ఆ పదాలు వాడుతూ ఉన్నాం. దాంతో మనం చూస్తూ ఉన్నటువంటి యొక్క అంశం అన్నమాట. ఇది ప్రమేయము. ప్రమ అంటే అర్థం తెలియబడే విషయం, అంటే ఇంద్రియాలకు విషయం అవుతాయి అన్నమాట. ఇప్పుడు రసం ఉందనుకోండి, రుచి, రసం కంటికి తెలియబడుతుందా? దానికి విషయం కాదు. గంధం చెవికి తెలియబడుతుందా? దానికి విషయం కాదు. దృశ్యము నాలుగు గోచరిస్తుందా? దానికి విషయం కాదు. ఏ ఇంద్రియానికి గోచరించేది ఆ ఇంద్రియానికి మాత్రమే గోచరించే విధానం ఉంటుందన్నమాట. కాబట్టి దాని పరిధిలో ఎంత లెక్కన ప్రయాణం చేస్తుందన్నమాట. ఎంత సూక్ష్మంగా ఉన్నప్పటికీ కూడా అంత సూక్ష్మంగా కూడా ప్రయాణం చేయగలిగే తన పరిధిలో పోతుంది తప్ప మిగతా వాటి విషయాల్లో అది పోదు. మరలా ఇప్పుడు ఇక్కడ అణువులు ఉన్నాయా అని చెప్పి అడిగాను అనుకోండి, ఏమంటారు? ఇక్కడ అణువులు ఉన్నాయా? పరమాణువులు ఉన్నాయా? ఇక్కడ లేవా? ఉన్నాయా లేవా? కనపడుతున్నాయా? కనపడే ఉన్నాయా అన్నావా? కనపడక ఉన్నాయా అన్నావా? కనపడక ఉన్నాయా? కనపడకుండా ఉండాయని అనటానికి వీలు లేదు. కనపడితేనే ఉండాలని తప్ప కనపడకుండా ఉండాయని అనటానికి వీలు లేదన్నమాట. అది ఎట్లా చెబుతున్నా ఉన్నాయని చెప్పని అయ్యా శాస్త్రకారులు పరిశోధన చేసి వాళ్ళు ఇక్కడ ఉన్నాయని చెప్పని అనటం కారణంగా నేను అంటున్నాను. ఇంతే వచ్చేది మనకి విషయం కూడా. దేవుడు ఉన్నాడా అన్నాం, ఉన్నాడండి అంటాం. ఆస్తికులం కదా, లేడంటావా? ఉన్నాడంటావా? ఉన్నాడు అంటాం. మరి ఆ దేవుడు నువ్వు చూసావా? నేను చూడలేదు. ఎట్లా ఉన్నాడని చెప్పన్నా? అందరు చెబుతున్నారు ఉన్నాడని చెప్పేసి అని. ఆ విధంగా చెప్పటం వల్ల విని నేను కూడా విశ్వాసంతో ఉన్నాడని చెప్పని అంటూ ఉన్నాము. ఇదన్నమాట. కనుక ఇక్కడ పరమాణువులు, అణువులు, పరమాణువులు ఇవన్నీ ఉన్నాయంటే అయ్యా చెప్పిన వాళ్ళు చెప్పగా ఎన్న మాటలను బట్టి ఉన్నాయని చెప్పి అంటున్నాం అనే విషయంగా ఉన్నప్పుడు నీవు కూడా చూడొచ్చు. ఒక మైక్రోస్కోప్ పెట్టుకుంటే ఆడ పోతే అంటే థియేటర్లు కొన్ని, దాంట్లో పోయి చూస్తే బ్రహ్మాండంగా కనపడతాయి అన్నమాట. అంత సూక్ష్మంగా ఉన్నప్పటికీ కూడా వాట్లను విషయం చేయగలిగేటువంటి అవకాశం ఇంద్రియాలకు ఉన్నది. పరమాణువులను కూడా చూడగలిగే శక్తి ఇంద్రియాలకు ఉన్నది. అయితే సామర్థ్యాన్ని పెంచాలి. పవర్, కంటికున్న పవరు చాలా. కాబట్టి పవర్ పెంచితే అణువులు చూస్తావు, పరమాణువులు చూస్తావు,
ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్ అని అవి కూడా చూస్తావు. ఇంకా పోగలిగితే వాళ్ళు చూడలేనివి కూడా నువ్వు చూస్తావు. ఇక పవర్ ఇవ్వాలి. ఏ సైన్స్ వేత్తలు కూడా ఆగిపోయి చూడలేకుండా ఉన్నారు. నీవు కొంచెం శ్రమ చేసి ఇంకా కొంచెం పవర్ నువ్వు పెంచుకున్న కనుక నువ్వు పోయావనుకో, వాడు చూడలేనివి కూడా నువ్వు చూసే అవకాశము ఉంటుందన్నమాట. కనుక నేత్రానికి విషయం చేయగలిగే విధానం ఉంది కనుక ఇది అణువు అని చూసావంటే అణు సంబంధ జ్ఞానం కలిగింది. పరమాణువు అని చూసావంటే పరమాణు సంబంధ జ్ఞానం కలిగింది. అక్కడ ఈ జ్ఞానములే ప్రమలంటే. అప్రమేయస్య ప్రమా. ఈ విధంగా మరి అందరూ కూడా విశ్వాంతరాలలో, ఖగోళాలలో ఏమున్నాయో చూస్తున్నారు. ఆ మైక్రోస్కోప్ పెట్టుకుని ఎంతో కొన్ని లక్షల కిలోమీటర్ల దూరానికి కూడా పోయి ఎక్కడెక్కడ ఏ గ్రహమండలాలు ఉన్నాయో, నక్షత్రాలు ఉన్నాయో చూస్తున్నారుగా. మనం మామూలుగా చూస్తే కనబడతాయా? అంత స్పష్టంగా గోచరించవు. కుజగ్రహం కానీ, శనిగ్రహం కానీ, బుధగ్రహం కానీ, చంద్రగ్రహం కానీ ఇవన్నీ కూడా ఉన్నాయని చెప్పనే మాట కదా. సౌర కుటుంబం అని చెప్పని, సూర్యుని చుట్టూ తిరుగుతున్నాయని చెప్పేసి అని, ఇంత దూరంలో ఉన్నాయని చెప్పని, ఇంత కాంతిగా ఉన్నాయని చెప్పని, ఇంత వేడిగా ఉన్నాయని చెప్పని, దాంట్లో ఇలాంటి రంగులు ఉన్నాయని చెప్పేసి అని ఇవన్నీ కూడా చూశారు అని చెప్పనంటే మన కంటికి ఆ పవర్ లేదు. పవర్ పెంచితే చూడగలుగుతుంది. టెలిస్కోప్ పెట్టుకుంటే అక్కడ ఉన్నటువంటివి కూడా నేత్రమే విషయం చేయాలి. టెలిస్కోప్ ద్వారా చెవి విషయం చేస్తుందా? నాలుక విషయం చేస్తుందా? కనుక చూచే ఇది కేవలం నేత్రేంద్రియం మాత్రమే. కానీ ఈ టెలిస్కోపులు దీన్ని కూడా పెట్టామనుకో, చెవికి కూడా చాలా సూక్ష్మంగా ఉన్న శబ్దాలు కూడా దోమలు చేసే శబ్దం పడుతుంది మనకి. చీమలు చేసే శబ్దం, దోమలు చేసే శబ్దం ఆ చెవి కాడ గుయ్యి అంటుంది కదా, ఎగిరినప్పుడు వినపడుతుంది ఆ శబ్దం. అది దూరంగా ఉంటే వినపడదు. మళ్ళా ఇక్కడికి వచ్చి ట్రక్ ఎగిరితే వినపడుతున్న శబ్దం. అంటే చీమల శబ్దం, మాట్లాడుకునే శబ్దాలు వినపడటం వల్ల. కానీ నువ్వు వినొచ్చు, కొంచెం ఎక్కడ కూడా టెలిస్కోప్ పెట్టుకోవాలి. కనుక ఇంద్రియములు విషయం చేయగలిగే సామర్థ్యం వాటికి ఉన్నది అని అర్థం అన్నమాట. కనుక విశ్వాంతరాలలో ఎంత సూక్ష్మంగా ఉన్నప్పటికీ కూడా ఆ సూక్ష్మాంశములు కూడా చూడగలిగేటువంటి యొక్క శక్తి నేత్రానికి ఉన్నది. అలా విషయం చేసుకోవటాన్ని ప్రమేయము అంటారు. కనుగొన్నారు. ఎన్నున్నాయి మూలకాలంటే 108 చెప్పుకొచ్చారు. సూక్ష్మ అణువులు మూలకాలు ఎన్నంటే 108 జపమాల్లాగా ఉన్నాయని చెప్పని. ఆ మూలకాల నుంచేగా ఇవన్నీ. ఇన్ని లక్షల కోట్ల ఫోనులు, ఇన్ని లక్షల కోట్ల నెంబర్లు ఉంటే నువ్వు ఏ నెంబర్ కొడితే వాడు ఏ దేశంలో ఉన్నా, అమెరికాలో ఉన్నా, రష్యాలో ఉన్నా, సముద్రాల్లో ఉన్న, నదులలో ఉన్నా, యమలోకలు ఉంటే పోతుందండి. ఇంకా కనిపెట్టలే. ఇంకా అరే ఎక్కడున్నారు ఇప్పుడు పోయిన తర్వాత యమలోకలు ఉన్నారండి, స్వర్గలోకలు ఉన్నారండి అన్నది డెవలప్ కావాలి. ఇప్పుడు అది రాగలి. ప్రపంచ దేశాలలో 190 దేశాలలో నువ్వు ఏ దేశంలోనో వినవచ్చు. వీడియో కాల్ కొడితే చాలు నువ్వు ఏ దేశంలోనో కనబడుతున్నావు. పని డెవలప్మెంట్ అయిందన్నమాట. ఎక్కడ వాడు, ఎక్కడ మనము, ఈ మధ్యలో చెట్లు, పొట్లు, నదులు, కొండలు, గుట్టలు, ఈ పర్వతాలు ఎన్ని ఉన్నా కానీ అక్కడ ఉన్నవాడు ఇక్కడ వాడి కనబడుతున్నాడని చెప్పానంటే అదొక అద్భుతం అన్నమాట. విశ్వంలో శక్తి ఉన్నది. ఆ శక్తిని వీడు ఎలికలాక్కొచ్చాడు. లేకపోతే ఏమిటయ్యా, ఎప్పుడో పూర్వకాలం పురాణాలలో ఇక్కడే మహాత్ముని దివ్య దృష్టితో చూస్తే కనపడ్డారు అని విన్నాం పురాణాలలో. ఇప్పుడు దివ్య దృష్టి వీడియో కాల్ కొట్టావా అని చెప్పనంటే దివ్య దృష్టి.
కనపడటంగా ఉందా లేదా? కాబట్టి ఈ ప్రకారంగా విశ్వంలో అద్భుతాలు ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ కూడా తీసుకురాగలిగితే ఇంకా అప్పుడు ఎట్లా ఉంటుందో కూడా మనం ఆనాడు మళ్ళీ పుట్టి ఉంటే చూడాల్సింది తప్ప ఇప్పటికి మాత్రం అవి చూడగలిగేటువంటి ఆయువు మాత్రం లేదు. విశ్వం ఒక మహత్తర శక్తి కలిగి, మహిమాన్వితం కలిగి, ఎంతో గొప్ప మహిమ కలిగి ఉన్నటువంటి అంత ఈశ్వర సంకల్పం కదా, ఈశ్వర సృష్టి కదా. ఈశ్వరుడికి ఎంతో మహిమ ఉన్నది, ఆయన సంకల్పములో ఇంకెంతో మహిమ ఉన్నది. ఆయన సంకల్పముతో ఏర్పడ్డటువంటి ఇక విశ్వం కాబట్టి ఎంతో మహిమ ఉన్నది. అవన్నీ కూడా విషయం చేసుకునే శక్తి ఇంద్రియాలకు కూడా ఉందన్నమాట. ఉందా కాబట్టి కనిపెట్టగలుగుతున్నాడు, వెలికి తీసుకొస్తూ ఉన్నాడు. ఈ ప్రకారంగా విశ్వములో ఎంతో సూక్ష్మాతి సూక్ష్మముగా ఉన్నటువంటి అంశాలను కూడా చూడగలిగేటువంటి యొక్క శక్తి ఇంద్రియాలకు ఉన్నది కాబట్టి అవన్నీ కూడా ప్రమలు అన్నారు. ప్రమ అంటే జ్ఞానం, ప్రమ అంటే తెలియబడటం. కనుక ఈ ప్రకారంగా ఇంద్రియాలకు విశ్వములో ఉన్నటువంటివి ఆకాశ సంబంధమై ఉన్నటువంటి వాట్లను చెవి తెలుసుకుంటుంది, వాయు సంబంధమై ఉన్నటువంటి వాట్లను త్వగేంద్రియం తెలుసుకుంటుంది, అగ్ని సంబంధమై ఉన్నటువంటి వాట్లను నేత్రం తెలుసుకుంటుంది, జల సంబంధమై ఉన్నటువంటి వాట్లను నాలుక తెలుసుకుంటుంది, పృథివీ సంబంధమై ఉన్న వాట్లను గంధం ఘ్రాణం తెలుసుకుంటుంది అన్నమాట. అవి ఎంత సూక్ష్మంగా ఉన్నా కూడా తెలుసుకునే విధానం చూడండి. ఇప్పుడు కొంతమంది మరి పోలీసు కుక్కలు ఉంటాయి, వాసన పట్టేస్తాయి. మరి వాడు ఎక్కడో ఉన్నాడు తెలియదు, మరి అట్టి వాసన పట్టగలిగేటువంటి విధానం మనిషికి ఉందా? ముందుగా జ్ఞానం కానీ మనిషికి లేదు, కానీ అవి పోయి పట్టేస్తున్నాయి. మరి ఎట్లా అంటే ఆ వాసన గ్రహణ శక్తి వాటికి ఎట్లా, కొన్ని జీవులకు అట్లా వస్తుందన్నమాట. కాబట్టి కొన్ని జీవులలో కొన్ని ఇంద్రియాలకు కొంతమంది ప్రత్యేకత అనేటువంటిది ఉంటుందన్నమాట. ఈ ప్రకారంగా ఇంద్రియములలో ఉన్నటువంటి యొక్క సామర్థ్యము వాటి ద్వారా విశ్వములో ఉన్నటువంటివన్నీ కూడా విషయం చేసుకునే విధానం ఉందే తప్ప అట్టి ఇంద్రియములకు బ్రహ్మమును విషయం చేసే అవకాశం లేదన్నాడు ఇక్కడ. అప్రమేయస్య అనాశిన అప్రమేయస్య, అది ప్రమేయము కాదు, దేనికి తెలియబడదు అన్నాడు. ఇందాక కూడా అదే విషయం వచ్చింది మనకి. అది దేనికి తెలియబడదు. ఆత్మన్యేవాత్మనా తుష్ట, ఆత్మకు ఆత్మయే విషయం కావాలి తప్ప ఆత్మను తెలుసుకునేది ఏది కూడా లేదు. కనుక ఆత్మ కంటే అన్యముగా ఏవైతే ఉన్నాయో తెలుసుకునేవి, ఆ తెలుసుకునేటువంటి ఇంద్రియములు తెలుసుకోవటం మానుకుంటే అప్పుడు ఆత్మకు ఆత్మ విషయం అవుతుంది. కనుక ఆత్మను ఏ ఇంద్రియం కూడా విషయం చేయలేవు అని అర్థం. ఎందుకంటే ఇంద్రియములకు కూడా సామర్థ్యం ఎంతవరకు అని చెప్పానంటే గుణాల వరకే. ఆకాశ గుణం శబ్దం, దాని వరకే స్తోత్రం పోతుంది. వాయుగుణం స్పర్శ వరకే త్వగేంద్రియం పోతుంది. అగ్ని విషయం రూపం దాకానే నేత్రేంద్రియం పోతుంది. జలగుణం రసం వరకే పోతుంది, జలం దాకా పోలేదు. ఇంద్రియములు అనగా గుణములు వేరు, ద్రవ్యములు వేరు. ద్రవ్యాశ్రయంలో గుణాలు ఉంటాయి. ఆకాశం ద్రవ్యం, దాని ఆశ్రయంలో గుణం శబ్దం ఉన్నది. వాయువు ద్రవ్యం, దాని ఆశ్రయంలో స్పర్శ ఉన్నది. అగ్ని ద్రవ్యం, దాని ఆశ్రయంలో రూపం ఉన్నది. జలము ద్రవ్యం, దాని ఆశ్రయంలో రసం ఉన్నది. పృథివీ ద్రవ్యం, దాని ఆశ్రయములో గంధం ఉన్నది. కాబట్టి ఇంద్రియాలు ద్రవ్యమును గుర్తిస్తూ ఉన్నాయా, గుణాలు గుర్తిస్తూ ఉన్నాయా? గుణాలే. ఆకాశ గుణం శబ్దం, చెవి గుర్తిస్తుంది. వాయు గుణం స్పర్శ, శర్వం గుర్తిస్తుంది. అగ్ని గుణం రూపం, నేత్రం గుర్తిస్తుంది. జలగుణం రసం. ఈ రసములు శబ్ద స్పర్శ రూప రస,
ఈ గంధముల పరిధికి పోతాయే తప్ప వాటికి ఆధారమై ఉన్నటువంటి ద్రవ్యములుగా ఉన్నటువంటి వ్యావహారిక ద్రవ్యం అన్నారు. పంచభూతాలని వ్యావహారిక ద్రవ్యం అన్నారు. వ్యావహారిక ద్రవ్యం దాకా ఇంద్రియములు పోగలిగే శక్తి వాటికి లేదు. ఎందుకంటే ఇంద్రియములు అనేటువంటివి పంచభూత కార్యాలు. ఆకాశ కార్యం శ్రోత్రం, వాయువు కార్యం త్వగేంద్రియం, అగ్ని కార్యం నేత్రేంద్రియం, జల కార్యం జహ్వేంద్రియం, పృథివీ కార్యం గ్రానేంద్రియం. కాబట్టి ఈ కార్యములు కారణాన్ని గుర్తించలేవు. కాబట్టి ఈ పంచభూత కార్యములుగా ఉన్నటువంటి ఇంద్రియాలు పంచభూతములలో ఉన్నటువంటి గుణాలను మాత్రమే గుర్తిస్తాయి. కాబట్టి మనకి ఇంద్రియాలకు గుణములు మాత్రమే విషయంగా తెలియబడుతూ ఉన్నాయి తప్ప ఆ గుణములకు మూలకముగా ఉన్నటువంటి వ్యావహారిక ద్రవ్యమును తెలుసుకునే శక్తి ఇంద్రియాలకు లేదు. నీకు వ్యావహారిక ద్రవ్యమునే తెలుసుకునే శక్తి లేనప్పుడు మరి పారమార్థిక బ్రహ్మమును ఆడదాకా ఇంద్రియాలు పోలేవు. కాబట్టి అప్రమేయస్య అన్నాడు. కాబట్టి బ్రహ్మమును ఏమన్నా బ్రహ్మం అనేటువంటి వస్తువు ఏంటంటే అప్రమేయస్య, అది భ్రమ కాదు, అది తెలియబడదు అన్నాడు. మరి ఆత్మ తెలియబడేదిగా లేనప్పుడు మాకు ఈ సాధనలు ఎందుకు, ఈ శ్రవణం ఎందుకు, ఈ సాధన ఎందుకు, యోగం ఎందుకు? ఒక పక్క చెబుతూ ఉంటాం అది తెలియబడేది కాదని చెప్పాను అనేసి. అర్థమైందా? ఏం అర్థమైంది? తెలియబడేది కాదు కాబట్టి ఇక మా పని మేము మానుకుంటాం, మా బాధలు మేము పడతాం. మాకేది తెలియనప్పుడు ఏదో తెలియబడుతుందని చెప్పి కూర్చున్నాం, కానీ ఈ తెలియబడింది కానప్పుడు ఇంకెందుకు ఇదంతా అని చెప్పనే భావం వస్తుందన్నమాట. దానికి ఏంటంటే ఏవైతే ఇంద్రియాలు తెలుసుకునేవిగా ఉన్నాయో ఆ తెలుసుకునే ఇంద్రియాలు తెలుసుకోవటం మానుకోవాలి. తెలుసుకోవటం అనేటువంటి విధానం ఇంద్రియాల యందు ఉన్నది. కాబట్టి ఆ ఇంద్రియములు పనిచేయటం మానుకుంటే చాలు, నీకు నీవే విషయం అవుతావు, నీలో నీవు ఉంటావు, నీవే అదై ఉంటావు. బ్రహ్మవేద బ్రహ్మైవ భవతి. కనుక ఆ బ్రహ్మమే నీవై ఉంటావు. కాబట్టి ఆ బ్రహ్మమే నీవై ఉన్నావు అని చెప్పనంటే నీవే బ్రహ్మానంద స్వరూపుడవు. ఎంతకాలముగా ఆ బ్రహ్మానందం కోసంగా పర్యటిస్తూ ఉన్నాం, అలమటిస్తూ ఉన్నాం. ఆనందాన్ని పొందటానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం, అన్వేషణ చేస్తూ ఉన్నాం. దీంట్లో ఆనందం ఉందా, దీంట్లో ఆనందం ఉందా, తింటే ఆనందం ఉందా, పొందితే ఆనందం ఉందా, భోగిస్తే ఆనందం ఉందా అనే విధానముగా నిరంతరముగా మానవుడు చేస్తున్న అన్వేషణ. దుఃఖం కోసమా, ఆనందం కోసమా? మానవునికి అన్వేషణ దుఃఖాన్ని అపేక్షించా, ఆనందాన్ని అపేక్షించా? ఆనందాపేక్షతో అన్వేషణ ఆరంభమైంది. ఈ ఆనందం ఎక్కడ దొరుకుతుందా అనే విధానముగా నిరంతరముగా వాడు చేస్తున్నటువంటి యొక్క పరిశోధన ప్రయత్నం అన్నమాట. కాబట్టి ఎవడూ కూడా మరి అనాత్మ సంబంధమై ఉన్న లక్షణాలు, అనాత్మ సంబంధమై ఉన్న గుణాల కోసంగా ఎవడూ కూడా ప్రయత్నం చేయటం లేదు. అనాత్మ సంబంధ గుణాలు ఏమిటి అంటే దుఃఖము. అనాత్మ ధర్మో దుఃఖము, ఆత్మధర్మో ఆనందము. కనుక మరి మనకు దుఃఖమనే అంశం వస్తుందా, ఆనందమనే అంశం వస్తుందా? ఏమొస్తుంది? దుఃఖము అనే అంశం మనల్ని చుట్టుముడుతూ ఉందా, ఆనందం అనేటువంటిది మన యందు మరి అదే తెలియబడుతూ ఉందా అంటే లోకంలో చాలా మందిలో ఈ దుఃఖము అనే అంశమే ఎక్కువ శాతం భాషిస్తూ ఉన్నది. ఎటుపోయినా దుఃఖమే, ఏది చేసినా దుఃఖమే, ఏ కార్యాలు చేసినా దుఃఖమే. ఏదో రూపకంగా దుఃఖం వాడిని ఎంటాడుతూ పట్టుకొని బాధిస్తూ ఉంది, వేధిస్తూ ఉన్నది. దుఃఖం ఎంటాడుతూ ఉన్నది. కారణం ఏంటంటే
మనం అనాత్మ వెంబటే పడ్డాం. అనాత్మ వెంబటే మనం పడ్డాం కాబట్టి అనాత్మ సంబంధమై ఉన్న లక్షణం మన వెంబటే పడింది అన్నమాట. మీకు యోగ వాసిష్టంలో చిత్తోపాఖ్యానం ఒకటి వస్తుందన్నమాట. యోగ వాసిష్టంలో చిత్తోపాఖ్యానం ఏంటంటే తన ఈపు తానే బాదుకుంటాడు. తన వీపు తానే బాదుకుంటాడు, మహావేగంగా పోయి ముళ్ళకంపలో పడతాడు. మళ్ళీ ఎట్లా అక్కడి నుంచి లేచి ముళ్ళను తీసేసుకుని మళ్ళా తన ఈపు తానే బాదుకుంటాడు, మళ్ళా గుంటలో పడతాడు. యోగ వాసిష్టంలో వచ్చిన భగవానుడు ఈ చిత్తోపాఖ్యానం బోధిస్తాడు. చాలా ఉన్నాయి ఉపాఖ్యానం, లీలోపాఖ్యానము, ఐదవోపాఖ్యానం, చాలా ఉన్నాయి ఉపాఖ్యానాలు యోగ వాసిష్టంలో. దాంట్లో ఒకటి చిత్తోపాఖ్యానం అన్నమాట. కాబట్టి అందరూ కూడా ఎవరికి వారుగా దుఃఖం వైపుకే పోతూ ఉన్నారు. ఆ దుఃఖం యొక్క వచ్చే మార్గాన్నే అనుసరిస్తూ ఉన్నారు. ఆ దుఃఖాల చేత బాధింపబడుతూ ఉన్నారు. మళ్ళీ పరుగులు చేస్తూ ఉన్నారు. ఈ దుఃఖాలు తట్టుకోలేక పరుగులు చేస్తూ ఉన్నారు. ఈ పరుగులు తీసేవాడు మళ్ళీ మానుకున్నాడు అని చెప్పనంటే మళ్ళీ దుఃఖం వచ్చేటువంటి దాని కాలగానే మళ్ళీ వాడు ఆ మార్గంలో పోతూ ఉన్నాడు. కనుక అనాత్మతో అనుసంధానం పొందినంతకాలం దుఃఖాలే. మేకలు కూడా ఆకులు భుజిస్తాయి. ఏ ఆకులు అంటే ముండ్లు ఉన్న ఆకులు, ముండ్లు ఉన్నటువంటి కొమ్మలను పట్టుకుని అవి భుజిస్తూ ఉంటాయి ఆకులు. ఆ యొక్క ముళ్ళేమో గుచ్చుకుంటూ ఉంటాయి, రక్తమేమో స్రవిస్తూ ఉంటుంది, బాధపడుతూ ఉంటాయి. మళ్ళీ ఏం చేస్తాయి? మళ్ళా ముళ్ళ యొక్క సంబంధ ఆకులే తింటాయి, మళ్ళీ ముళ్ళు గుచ్చుకుంటాయి, మళ్ళీ బాధపడతాయి, రక్తం స్రవిస్తూ ఉంటాయి. మళ్ళీ ఏం చేస్తుంది? ఇదే దుఃఖాలు పొందుతూ ఉంటాడు, అలమటిస్తూ ఉంటాడు, బాధపడుతూ ఉంటాడు. మళ్ళీ దుఃఖం ఉన్న చోటికే మళ్ళా పోతా ఉన్నాడు. ఇది మానవుడు చేస్తున్నటువంటి విధానం. కాబట్టి ఎవరు కూడా జీవితంలో దుఃఖాన్ని అపేక్షించలేరు, ఆనందాన్ని అపేక్షించి ఉన్నారు. అంటే ఆనందం అనేటువంటిది నీకు సమృద్ధిగా లభ్యం కావాలని చెప్పన్నట్లయితే ఏవైతే ఇంద్రియములు భ్రమలు కలిగి ఉన్నాయో, భ్రమ సంబంధ భావం కలిగి ఉన్నాయో, ఈ భ్రమలు శబ్ద, స్పర్శ, రూప, రసగంధాది విషయ ప్రపంచమును విషయం చేసే విధానముగా పోయినంత కాలం నీకు ఆ ఇంద్రియముల ద్వారా, విషయాల ద్వారా అనాత్మతో అనుసంధానం కలుగుతుంది. కాబట్టి అంటే అనాత్మ ద్వారా నీకు దుఃఖం భాషిస్తుందే తప్ప నువ్వు కోరుకున్న ఆనందం మాత్రం భాషించే అవకాశం లేదు. కాబట్టి ఏమన్నారంటే ఏ ఇంద్రియములైతే విషయముల యొక్క వెంబటి పరిగెడుతూ పోయేగా ఉన్నాయో అట్టి ఇంద్రియాలను నువ్వు ఉపశమింపజేయి. ఇంద్రియాలను ఇక ఆపు, ఆ వేగాన్ని ఆపు. సర్వద్వారాన్ని సంయమ్య మనోహృది నిరుధ్యచ మూర్ధనయాదాత్మ ఆత్మన ప్రాణ ఆశితో యోగధారణ సన్నియమ్యేంద్రియ గ్రామం నియమ్య భరతరషభ. ఇవి మనకు వచ్చే మాటలు. కనుక ఎక్కడైతే ఇంద్రియములు సద్దుమణుగుతాయో అక్కడే ఆనందం నీకున్నది. ఇవి విజృంభించినంతకాలం నీకు ఆనందం మరుగైపోతుంది, అది నీకు తెలియబడేదిగా ఉండదు. కాబట్టి దీనికి ఉదాహరణ ఏమిటంటే అలమటించేటువంటి యొక్క ఇంద్రియములు సుషుప్తి అనబడేటువంటి దాని ద్వారా ఉపశమించినప్పుడు ఆ సుషుప్తిలో ఆనందాన్ని పొందావు. ఆ సుషుప్తిలో పొందినటువంటి యొక్క ఆనంద విధానమే ఇక్కడ యోగములో కూడా ఉపశమించినట్లయితే అటు యోగములో నువ్వు ఆత్మయందు ఆత్మస్వరూపుడవై ఆత్మకు ఆత్మయే విషయమై ఆనందంగా ఉండే అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి ఈ ప్రకారముగా మనం ఈ నిత్య జీవితంలో ఏ యొక్క పరమాత్మ లక్షణముకు ఆనందాన్ని అపేక్షించి ఉన్నామో, ఆనందం కోసంగా అన్ని కార్యములు చేస్తూ ఉన్నాం, ఆనందాన్ని అన్ని విషయాలలో అన్వేషణ చేస్తూ ఉన్నాం. ఇంద్రియములు పనిచేసినంత కాలం నువ్వు కోరుకున్నటువంటి యొక్క ఆనందాన్ని సమృద్ధిగా పొందే అవకాశం నీకు లేదు. కాబట్టి అట్టి ఆత్మ అనేటువంటిది అప్రమేయస్య, అనాశనః అప్రమేయస్య. అప్రమేయస్య అంటే ఇంద్రియాలకు గోచరించేది మాత్రం కాదు. ఆ పని చేసే ఇంద్రియములు పని చేయకుండా మానుకుంటే అప్పుడు ఉండే వస్తువు ఆత్మే. కాబట్టి ఆత్మకు ఆత్మయే విషయము గనుక తస్మాత్ ఆ కారణం చేత యుధ్యస్వ, యుద్ధం చేయి. తస్మాత్ ఆ కారణం చేత యుధ్యస్వ, యుద్ధం ఆరంభం చెయ్యి అన్నాడు.
ఏమిటంటే యుద్ధం చేసేది? మాకేం సంబంధం యుద్ధము? మేమన్నా క్షత్రియులమా? మరి రాజ్యాల కోసం మేమన్నా ఎర్రలు రాశామా మాకు యుద్ధం చేయడానికి అనేటువంటి మాట వస్తుంది. కనుక ఈ ఆత్మ యొక్క ఆనందాన్ని పొందాలనే అపేక్ష ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా యుద్ధం మొదలు పెట్టాల్సిందే. ఎవరితో యుద్ధం మొదలు పెట్టాలి? లోపల అనాత్మతో యుద్ధం ఆరంభం చేయాలి. వెలిపగర గెలుపు గెలుపే ఎలగుమతిన్ గెలువలయున్ అభ్యంతర శత్రువుల తద్విజయము మోక్షంబు అని చెప్పినట్లుగా వెలిపగర గెలుపు గెలుపే బయట ఉన్నవి గెలవటం కాదయ్యా. ఎలగుమతిన్ గెలువలయున్ మనసును జయించాలి, గుణాలని జయించాలి, ఇంద్రియాలని జయించాలి అనేటువంటి మాట అన్నమాట. కాబట్టి ఆ ప్రకారముగా వాటిని జయించే విధానముగా చేసేటువంటి సాధనాంశమే యుద్ధం. తస్మాత్ యుధ్యస్వ భారత. కనుక నీవు కూడా యుద్ధాన్ని ఆరంభం చెయ్యి. కాబట్టి యుద్ధం అనేది బయట ఉన్న వాళ్ళతో కాదు, లోపల ఉన్న అనాత్మతో యుద్ధం ఆరంభం. కాబట్టి శ్వాసపై నిఘా పెట్టాము అంటే యుద్ధం ఆరంభం. ఓం అంటాం కదా, ధ్యానంలో కూర్చున్నప్పుడు చక్కగా కూర్చొని కూర్చొని 2 చేతులు జోడించి ఓం అంటాం కదా, అది శంఖానాదం. ఈ శంఖానాదాన్ని పూరించి లోపలికి అడుగు పెట్టడంతో సైన్యములు కూడా రెడీ. నువ్వు వచ్చావా, మేము రెడీ అంటాయా పన్నే. ఇక అక్కడ యుద్ధం ఆరంభమవుతుందన్నమాట. కాబట్టి సాధకులు కూడా ఏ పూట కాపూట అనాత్మను జయించి ఆత్మరాజ్యాన్ని సాధించి బయటకు వస్తా అని చెప్పనే కదా పొలానికి పోయేది. అదే ఉద్దేశం. అనాత్మను జయించి ఆత్మరాజ్యాన్ని సాధించి బయటకు వస్తా అని చెప్పన్న ఉద్దేశంతో చక్కగా సుశిరభూతులై మంచి వస్త్రములు ధరించి దర్భాసనము, జంకశలమము, తెల్ల వస్త్రాలను పరుచుకొని చిరుముద్రదారులై బాగా బ్రహ్మాండంగా స్తోత్రము చదువుకొని 2 కన్నులను మూకులించి ఇంత చేసుకుని లోనకు పోతున్నామంటే లోన ఉన్న శత్రువుల్ని, అనాత్మ శత్రువులను జయించడానికి దండయాత్ర ఆరంభం చేశామన్నమాట. ఇక లోనకు పోయిన తర్వాత వాళ్ళు కొట్టి దెబ్బలకు తట్టుకోలేక దండం పెట్టి రేపు వస్తానాయా, ఈ పూటకు సాలు రేపు ఏ పూట కా పూట వాళ్ళు పట్టడము, బయటకు వచ్చి పాడటం. రేపు చూస్తా వదలటల్లా అవి జయించటం తేలికనే విషయం కాదు. అయినా చేయాల్సింది, తప్పదు. తస్మాత్ యుధ్యస్వ భారత. అంతవంతయిమే దేహాః నిత్యస్య ఉక్తాః శరీరిణః అనాశినః అప్రమేయస్య. కాబట్టి అప్రమేయుడు అనగా ఇంద్రియములకు అనాత్మ గోచరిస్తుందే తప్ప ఇంద్రియాలకు ఆత్మ గోచరించే అవకాశం లేదు. ఎందుకంటే అప్రమేయస్య అని చెప్పి అన్నాడు కాబట్టి. కానీ ప్రమేయస్య అని అన్నట్లయితే దేనికి ప్రమేయం అండి అనవచ్చు మనం కూడా. నేత్రానికి ప్రమేయమా, శ్రోత్రానికి ప్రమేయమా, జిహ్వేంద్రియానికి ప్రమేయమా, త్వగేంద్రియానికి ప్రమేయమా, ఏదో కావాలక ప్రమా అని చెప్పి అన్నప్పుడు శ్రోత్రానికి గోచరించేవాడా, నేత్రానికి గోచరించేవాడా, ఘ్రాణానికి గోచరించేవాడా, త్వగేంద్రియానికి గోచరించేవాడా. కాబట్టి ఈ ప్రకారంగా శ్రోత్ర, త్వక్కు, చక్షువు, జిహ్వ, ఘ్రాణం అనబడేటువంటివి అన్నీ కూడా భ్రమ చేసుకుంటూ ఉన్నాయి, భ్రమలుగా జ్ఞానాలు పొందుతూ ఉన్నాయి. కాబట్టి ఇంద్రియాలకు అది తెలియబడేది కాదు నాయన అంటమే అప్రమేయస్య. మరి ఎట్లాగా అనే మాట వచ్చినప్పుడు లోన ఏవైతే ఇంద్రియాలు పనిచేస్తూ ఉన్నాయో ఆ పని చేసే ఇంద్రియాలను పని చేయకుండా చెయ్యి చాలు. అది నువ్వు చెయ్యాలి. పని చేసే విధానంగా వచ్చేసాయి. ప్రకృతే క్రియమానాని గుణై కర్మాణి సర్వశః
ప్రకృతే క్రియమానాని. ఆ ప్రకృతి ఉన్న చూసా, అది ఇంద్రియాలను పనిచేసే విధానంగా అది పెట్టుకున్నది. ఇంద్రియాలు పనిచేసే విధానముగా ప్రకృతి పెట్టుకున్నది కాబట్టి ఆ ఇంద్రియాలకు ప్రకృతే విషయం అవుతుంది. పెట్టుకుంది ఎవరు? ప్రకృతి. ప్రకృతి పెట్టుకున్నది కాబట్టి ఆ ఇంద్రియాలకు ప్రకృతే విషయమవుతుంది. ఈ విశ్వంలో ఉన్నటువంటి శబ్దములు, స్పర్శములు, రూపరసగంధాలు విషయమవుతూ ఉన్నాయి. కనుక ప్రకృతిని విషయంగా చేసే ఇంద్రియాలను నువ్వు పని చేయకుండా చేసుకో. పని చేయకుండా చేయగలిగితే అక్కడ నీకు ఆత్మకు ఆత్మయే విషయం అవుతుంది. దానికోసంగా తస్మాత్తు ఆ కారణం చేత యుధ్యస్వ, యుద్ధం చేయి. ఏం యుద్ధం చేయాలి? నీ లోపల ఉన్న వాళ్ళతో నువ్వు యుద్ధాన్ని ఆరంభం చేయాలి. లోన ఉన్న వాళ్ళతో యుద్ధం చేసి జయిస్తే అప్పుడు నీకు ఆత్మ స్వరూపుడుగా ఆత్మానందంతో ఉండే విధానం నీకు ఏర్పడుతుంది. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.